హాయ్ అండి, అందరికీ నమస్తే. వింటర్ సీన్లో వేడి వేడిగా లిటీ చౌక లేదా బాటీ చౌక అని కూడా అంటారు. ఈ బాటీ అన్ని నేతిలో తయారు చేసుకున్నాను, కమ్మగా బాగుంటుంది. బాటీలో ఉన్న మసాలా కూడా అండి చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడిలో ముంచుకొని తింటూ ఉంటే స్పైసీగా, వింటర్లో వేడి వేడిగా ఇవి తింటుంటే భలే ఉంటుంది టేస్ట్. ఈ రెసిపీ యూపీ, బీహార్ అక్కడ ఫేమస్ ఫుడ్ అండి లిటీ చౌక. మరి ఫుల్ వీడియో చూసేద్దాం. ఒక పెద్ద వంకాయ, 2 దేశీ టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకున్నాను. ఇది నల్ల వంకాయ అండి. టేస్ట్ అయితే బాగుంటుంది కూడాను. ఇవి పచ్చడి చేసుకుంటున్నాను వీటన్నిటితో. ఇక్కడ వంకాయ చుట్టూరా నూనె అయితే రాసుకుంటున్నాను. టమాటాలకి, పచ్చిమిరపకాయలకి బాగా పట్టించిన తర్వాత నూనె ఇక్కడ వంకాయ చుట్టూ అంటే ఒక 2-3 ఘాట్లు అయితే పెట్టేసుకుని ఇందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు అయితే పెట్టేసుకుంటాను. వాటితో పాటు కాలిపోద్ది అన్నట్టు. పాత రోజుల్లో ఎక్కువగా బొగ్గుల పై మీద లేదా మనం కాల్చుకుంటాం కదా, టేస్ట్ వేరండి. ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా నేనైతే స్టవ్ పైన కాల్చుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఒక పచ్చిమిరపకాయ కూడా పెట్టుకున్నానండి. ఇవి మంట లోపల పెట్టుకొని కాల్చుకుంటున్నాను. ఇక్కడైతే ఒక పెద్ద గిన్నెతో గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే వీటికి సరిపడేలా ఒక స్పూన్ ఉప్పు అయితే తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు వామ్ అయితే చేతిలో వేసి నలుపుకొని వేసుకుంటున్నాను, మంచి వాసన వస్తుంది అన్నట్టు. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యితో మంచి కమ్మగా ఉంటుంది కాబట్టి ఇంకా రుచి కూడా బాగుంటుంది. కాస్త పిండిని పట్టుకుంటే కాస్త టైట్గా ఈ విధంగా అండి, ఈ విధంగా రావాలి ముద్దల. ఇంకా అయితే నేను కొంచెం నీరు వేసుకొని పిండిని అయితే తడిపేసుకున్నాను కాస్త గట్టిగా. ఇలా మరి పలచగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది. చివరిలో కాస్త నెయ్యి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, నానుతుంది. వంకాయ టమాటాలు అయితే ఇంకా బాగా వేగాయండి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను, పక్కన పెడుతున్నాను. చల్లారిన తర్వాత తొక్క తీసుకుందాం. పుట్నాల పప్పు ఇక్కడ కాస్త లైట్గా వేగించుకున్నానండి. కాస్త మిక్సీ పట్టేసుకున్నాను బరకగా ఈ విధంగా బౌల్లో తీసుకుంటున్నాను. ఇందులోనే కాస్త హాఫ్ స్పూన్ వరకు కలంజి, హాఫ్ స్పూన్ వరకు వాము చేతిలో నలుపుకొని వేసుకోవాలి. సరిపడేలా ఉప్పు టేస్ట్ కోసం అది వేసుకొని, పావు టీ స్పూన్ వరకు ఇంగువ పొడి, అలాగే మరొక హాఫ్ స్పూన్ వరకు కారపొడి, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాను. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇది కూడా వేసుకుంటున్నాను. ఇదే కదండి మాగాయ పచ్చడి నీరు. ఇంకా కిందటిసారి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఉంది కదా, కాస్త జ్యూస్ అయితే వేసుకుంటున్నాను అలాగా. అంటే ఆయిల్తో పాటు ఇది ఆమ్దుద్దు పెట్టుకుని కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా పచ్చనీరు అయితే బాగుంటుందండి, ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవంతా వేసి మిక్సీలో సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా వంకాయ పచ్చళ్ళు కూడా పనికి వస్తుంది అన్నట్టు ఒకేసారిగా ఇక్కడ 2-3 స్పూన్లు అయితే వేసేసుకున్నాను కలిపేసి. 2-3 స్పూన్లతో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాను. ఇంకా చాలేదన్నట్టు ఈ పౌడర్లో మరి కాస్త పచ్చడి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఈ విధంగా పొడిపొడిలాడుతూ కలుపుకున్నాను. ఇది పక్కన పెట్టేసి పిండి అయితే తడుపుకున్నాం కదా, ఇంకా మరొకసారి ఇంకా బాగా పిండిని నలుపుకొని ఇంకా చిన్న చిన్న పిండి ముద్దలుగా రెడీ చేసేసుకుందాం ఇంకా బాటీ తయారు చేసుకోవడానికి. ఇక్కడ మనం ఇక్కడైతే వీళ్ళు కచోరీలు తయారు చేస్తారు కదా, మసాలా లోపల మనం ఆలు ఏదైనా పెట్టుకుంటాం అదేవిధంగా ఈ మసాలా అంతా శనగపిండి మసాలా అంతా పెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా బాగా చేత్తో ఇంకా నొక్కు పెడుతూ ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ముద్దలా రెడీ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇంకా ఇదే విధంగా అన్ని బాటీని రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక చాకుతోని రివర్స్గా అండి, ఇంకా నేను కట్ చేసుకున్న వైపు కాకుండా వెనుక భాగాన ఈ విధంగా 2 వైపున ఈ విధంగా మీద గంటు పడేటట్టుగా ఈ విధంగా పెట్టుకున్నాను. ఇదే విధంగా అన్ని బాటికి ఆ విధంగా తయారు చేసుకోవాలి. బాటి ఇంకొకసారి పట్టుకోదండి, కాబట్టి కొంచెం తడి పెట్టుకున్నా సరే బాగుంటుంది. కాబట్టి కొంచెం సైడ్లో అంచుల సైడు కొంచెం తడి పెట్టుకొని ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయాయి. కాబట్టి ఇంకా ఇవి ఎక్కువగా అంటే నిప్పుల కుంపట్లు అంటే బొగ్గులుగా కాల్చుకుంటాం కదా, దాని మీద కాల్చుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. బాటీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. మరో పక్కన కుక్కర్ అయితే పెట్టుకున్నాను అండి, ఇందులోనే చేసుకుంటాను కాబట్టి. ఇక్కడ ముందు నెయ్యి అయితే రాసుకున్నానండి పెనం పైన కుక్కర్లోను. ఇందులోనే బాగా కాల్చుకోవాలి. మంట లోపల పెట్టేసుకున్నాను. గ్యాస్ పైన విజిల్స్ కట్టర్ తీసేసానండి. ఇంక లోపల పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. దుంప ముందే ఉడికించేసుకున్నాను, 2 దుంపలు, అలాగే నిమ్మకాయ కూడాను ఒక పక్కన పెట్టేసి ఇక్కడ వంకాయ పైన ఉన్న తొక్కంతా తీసానండి, టమాటా ఎంతాను తీసి ఒక 2 దుంపలు అయితే ఉడికించుకున్నాను కాబట్టి. ఇంకా అలాగే ఇంకా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, దుంప అంతా బాగా స్మాష్ చేసుకొని ఇక్కడ నేనైతే కాస్త నిమ్మరసం వేసుకొని కొంచెం కారం, ఉప్పు అన్నీ సరిపడేలా వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో చూసుకుంటున్నానండి. బాటీ అయితే బాగా ఈ విధంగా కాలాయి చూసారు కదా. ఇక్కడ కుక్కర్లు బాగా కాలాయండి. ఇంకా ఎందుకంటే కుక్కర్తో ఇలా పట్టుకుంటూ తిప్పుతున్నాం కాబట్టి 4 వైపులా బాగా కాలాయి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. పెన్నం మీద కూడా బాగా కాలాయి, ఇరువైపులా చూసారు కదా, అలా పెట్టుకొని కాల్చుకున్నాను. ఇక్కడ అదే మూత మళ్ళీ తిరిగి పెట్టేశాను, ఆ వేడికి కాస్త బాగుంటుంది అన్నట్టు.
ఇక్కడ వంకాయ పచ్చిని స్మాషర్‌తో మెత్తగా చేసుకున్నాను. ఒక పెద్ద బౌల్‌లో తీసుకొని, మనం ముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని, ఇక్కడ కొత్తిమీర కూడా గుప్పెడు వేసుకున్నాను కట్ చేసుకొని సన్నగా. ఇంకా అలాగే కాస్త ఆవ నూనండి ఒక 2, 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఆవ నూనె టేస్ట్ అయితే బావుంటది దీనికి. వేసుకొని కాస్త నిమ్మరసం కూడా వేసుకున్నాను. ఇంకా మీకు చాలపోతే ఉప్పు కూడా వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ విధంగా చిన్న బౌల్‌లో తీసుకున్నాను. నెయ్యి అయితే నేను ముందు ఇక్కడ మీకు చూపించాను కదండీ! అప్పుడు కూడా వేడి చేసుకున్నాను. మళ్ళీ గడ్డకట్టేసింది. ఇక్కడ మళ్ళీ పక్కన పెట్టేసాను కదండీ! మళ్ళీ గడ్డకట్టేసింది. ఇంక అయితే నేను అదే పెనం మీద వేడిగా ఉంది కాబట్టి కాస్త వేడి చేసుకున్నాను. ఇక్కడ నూనెలా ఈ విధంగా రెడీ అయిపోయింది. కాస్త ఎందుకంటే ఇక్కడ బాటీ అని ఈ విధంగా అండి చూసారు కదా! తయారైపోయాయి కాబట్టి ఆ నేతిలో ఇవన్నీ ముంచుకుంటాను. కాబట్టి ఇలా. ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. తొందరగా నెయ్యి అయితే గడ్డకట్టేస్తుంది. ఈ విధంగా వేడి చేయగానే నూనెలా మారిపోయింది. ఇప్పుడు చూసారు కదా! ఒక బాటి తీసుకొని చూసినట్లయితే ఇంకా ఈ విధంగా చేత్తోని నలుపుకుంటూ ఈ విధంగా విరుపుకుంటే చూసారా వేడి వేడి పొగలతో ఈ విధంగా చాలా బాగుందండి మంచి స్మెల్‌తో. ఇంకైతే నూనెలో ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని నెయ్యి అయితే వేసుకుంటే ఇలా అండి. ఇంకా చూసారు కదా! ఇంకా చాలా బావుంటది కమ్మగా. ఇంకా వేడి వేడివండి ఇలా అన్నీ చేత్తో కాస్త మనం నలుపుకుంటూ ఈ విధంగా నేతిలో ముంచుకుంటూ ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకోవాలి. నేతిలో చాలా టేస్ట్‌గా ఉంటది. కాబట్టి ఇలా అండి. అన్నీ ఇదే విధంగా నేతిలో ముంచుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇంకా ఇదే విధంగా అన్నిటిని నేతిలో ముంచుకోవాలి. కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక మా వారైతే ఆఫీస్‌కి వెళ్ళారండి. అతనికైతే సెలవైతే లేదు. ఇక మా పిల్లలకు కూడా అయితే సెలవైంది ఒక రోజు వరకు. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా వాళ్ళైతే ట్యూషన్‌కి అయితే వెళ్ళారండి. సాయంత్రం అయితే మొదలుపెట్టాను 5 గంటలకి. 6:30కి అలా ఫినిష్ అయితే అయిందండి. కాస్త లేట్ అవుతది ఇక ఈ రెసిపీ అయితేను. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇంకా ఇలా అండి. ఇంకా అయితే యూపీ, బీహార్ స్టైల్‌లో ఇక్కడ లీటీ చోకా లేదా బాటీ చోకా ఇక్కడ ఈ మసాలా బాటిని చిన్న ముక్క తీసుకొని వంకాయ పచ్చడిలో నంచుకొని తింటూ ఉంటే ఇక స్పైసీగా వేడిగా ఈ వింటర్ సీజన్‌లో భలే ఉంటదండి రుచి. ఇంకా అయితే ఇలా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా నేనైతే న్యూ ఇయర్ స్పెషల్‌గా అండి ఈవినింగ్ ఈ విధంగా స్నాక్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇంకా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విధంగా. ఇంకా మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా మీ సమాధానం నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. ఇంకా ఇలా అండి నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరు నా ఛానల్‌ని ప్లీజ్.